అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం రింగు రోడ్డులో మద్యం షాపులను శుక్రవారం ఆయన ఎక్సైజ్ పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. మద్యం వినియోగదారులు సురక్ష యాప్ వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం స్థానిక టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కల్తీ మద్యం, గంజాయి వంటి అక్రమాలను వైసీపీ నేతలే పెంచి పోషించారని, నేడు వారే గురివింద గింజ సామెత మాదిరిగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మద్యం, ఇసుక అంటూ చెప్పిన అబద్దాలే పొందే పదం చెబుతారని, తాను ఆ చిల్లర మాటలు పట్టించుకోనని, తన దృష్టి అంతా నియోజకవర్గ అభివృద్ధిపైనే ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్, కొత్తపేట ఎక్సైజ్ సిఐ కాత్యాయిని, నాయకులు ఆకుల రామకృష్ణ, గుత్తుల రాంబాబు, కంటంశెట్టి శ్రీనివాసు, గనిశెట్టి వీరేషు, కొవ్వూరి అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిపై వైసీపీ నేతలు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, రాష్ట్రం అభివృద్ధిపై పరుగులు పెడతా ఉంది. మరి దాన్ని అడ్డుకోవడం కోసం వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు వైజాగ్లో గూగుల్ వచ్చింది, అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది, అనేక ప్రపంచంలో ఉన్నటువంటి అనేక పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా మన రాష్ట్రానికి తరలి వస్తూ ఉన్నాయి. లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఏమి వాళ్ళ కళ్ళకు కనిపించట్లా. కేవలం ఏదో విధంగా ప్రజలను రెచ్చగొట్టడం కోసం కుల వైషమ్యాలు రేకెత్తించడం, కుట్రలు కుతంత్రాలతోటి ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, దుష్ప్రచారం చేయటం, ఇదే దినచర్యగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుగా ఇక్కడ మన మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారి వరకు కూడా వైసీపీ నేతలు అందరూ వారి కార్యకలాపాలు ఆ విధంగానే ఉన్నాయి. అసత్యాలు, అబద్ధాలు, అర్థంబద్ధం లేని ఆరోపణలు నిచ్చుకుచ్చమైపోయింది. ఆఖరికి ఎలా ఉందంటే ఏదో సామెత ఉంది, బట్ట కాల్చి మరి ముఖం మీద వేస్తే వాళ్ళందరూ ఏదో అపవిత్రులు అయిపోతారన్నట్టుగా బట్టగాల్చి మసి గుడ్డ ముఖం మీద వేసినట్టుగా ఉంది వాళ్ళ వైఖరి. మరి దీన్ని నేను ఖండిస్తూ ఉన్నాను. మరి వైసీపీ ప్రభుత్వంలో నాసిరకం మద్యం ఏ విధంగా జరిగిందో, గత ప్రభుత్వ దుకాణాలు మద్యం దుకాణాల పేరుతో ఏ విధంగా నాసిరకం మద్యం సరఫరా చేశారో, ఆనాడు ఎంతమంది ప్రజలు ఒక ఆరోగ్యాలు ప్రాణాలు హరించారో, మరి ఎన్ని కుటుంబాలు వీధిన పడ్డాయో, ఎన్ని కుటుంబాలు కుప్పకూలిపోయాయో ఆనాడు అందరికీ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఈనాడు అవన్నీ కప్పిపెచ్చుకుంటూ దానిని కప్పిపెచ్చుకోవడం కోసం మళ్ళీ ఆ నాసిరకం మద్యం కేసు జరుగుతూ ఉంది. 3,500 కోట్ల రూపాయల పైన దోపిడీ జరిగిందనేది ఒక సిట్ వేసి దర్యాప్తు జరుగుతూ ఉంటే దాన్ని తప్పుదోవ పట్టించడం కోసం ప్రత్యేకంగా నకిలీ మద్యం అని కుట్రలకు తెరలేపి నాడు ప్రజల్లో లేనిపోని దుష్ప్రచారాన్ని తీసుకొస్తూ ఉన్నారు. మరి యొక్క వైఖరిని ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. మీకు అర్థం కావట్లేదమ్మా, కానీ ప్రజలకు అన్ని విషయాలు కూడా వాస్తవాలు తెలుసు. మరి ఈనాడు కూటమి వచ్చిన తర్వాతే మద్యం షాపులు పారదర్శకతో మొన్న ఎంపిక చేయడం జరిగింది, లాటరీ విధానంలో చేయడం జరిగింది. అన్ని పార్టీల వాళ్ళు కూడా పాలు పంచుకున్నారు. ఎక్కడ ఏ విధంగా ఆ పార్టీ ఈ పార్టీలు లేకుండా అందరికీ షాపులు వచ్చాయి. దానిని కూడా ఈనాడు వైసీపీ వారు ఉన్నారు కదా షాపుల్లో. ఈ కొత్తపేట నియోజకవర్గంలోనే వైసీపీ పార్టీకి చెందిన వారు లేరా అంటే మొన్న మీరు మాట్లాడుతూ ఉంటారు, అక్రమాలు జరిగిపోతున్నాయి, మద్యం అక్రమాలు, లేదా బండారు సత్యానందరావు గారు మద్యం, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే గుర్రపు బొమ్మలు ఏవి మాట్లాడుతూ ఉన్నారు మీరు. మరి ఈనాడు వైసీపీ నేతలు అంటే మీరు దాన్ని మరి మీ వైసీపీ నేతలు కూడా అక్రమ మద్యం లేకపోతే ధరలు అధిక ధరలు అమ్ముతున్నారని మీరు చెప్పదలుచుకున్నారా? మరి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అంటే ఒక షాపుల్లో ఇలా అందరూ, అది ప్రభుత్వ విధానం, ఒక మంచి నాణ్యమైన మద్యం అందివ్వడం కోసం మీ ప్రభుత్వ ధరల కంటే తక్కువ ధరలకి ఆనాడు దొరకనటువంటి అన్ని రకాల బ్రాండులు ఒక వినియోగదారుడికి ఇష్టమైన బ్రాండులు సరఫరా అందిస్తూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలు కాపాడు కోసం ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అందుకే ఇప్పుడు సురక్ష యాప్ కూడా ఇప్పుడే మనం చూసి ఒక షాపును కూడా నేను చెక్ చేసి రావడం జరిగింది. ప్రజల యొక్క ఆరోగ్యాలు కాపాడటమే ప్రధానంగా ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో దాంట్లో సందేహం లేదు. కానీ దీన్ని ఏదో విధంగా లేనిపోయిన ఆరోపణలతోటి
ఏదో మరి గురవంది గింజ ఆమెది గింజ ఉంది, ఎంత చెప్పినా గురవంది గింజ దాని మచ్చల నుంచి మర్చిపోయి ఎదురు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటుందంట. మరి జగ్గిరెడ్డి గారు పెద్ద గురవంది గింజలా తయారయ్యారు. ఇక్కడ మాట్లాడిందే మాట్లాడదా, లేదా ఇసుక మధ్యం ఇంకేదో పాడింది పాటే పాచిపల్లి దాసాడు. ఇదివరకు నేను చెప్పుకున్నాను, అదే పాట మాజీ ఎమ్మెల్యే గారు నేర్చుకున్నారు, అదే మాట్లాడుతూ ఉండడం కోసం తెలుగుదేశం లేదా జనసేన